హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇవాళ వచ్చాను మన బావి కాడికి. సో ఇక్కడ అయితే ఎంటీ ఫీల్డ్ అయితే ఉంది. సో చూసుకెళ్దాం, చాలా రోజులైంది ఫీల్డ్కి వచ్చాను. సో వెనకాల అయితే బాగుండేది, నా బ్యాక్ సైడ్ ఉన్న చూడండి, అక్కడ చూడండి పిచ్చికి గూడ్లు కట్టున్నాయి. సో పిచ్చికలు అయితే అక్కడ వచ్చి హోమ్ మ్యారేజ్ చేసుకోండి. సో నేను యాక్చువల్లీ పిచ్చికి గూళ్ళు చూసేకి డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది హౌస్ మెటీరియల్ అనేది. సో అదనేది తన నోటితో, పిచ్చుకలు అనేది తన నోటితో ఈ పచ్చి గడ్డి ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి గడ్డిని వీటిని తీసుకొచ్చి గూడు అనేది కడుతుంది. సో వేరే లెవెల్లో ఉంటుంది. బావి పైన మాన్లో నుంచి పిచ్చికి గూళ్ళు, మనం బావిలో ఈత కొడుతుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది బావి ఫ్రెండ్స్. సో చూడండి, చూపిస్తాను. సో చూడండి, సో ఇది వచ్చేసి మన బావి. సో అక్కడ ఉన్న చూడండి పిచ్చికి గూళ్ళు. సో ఇదంతా బావి. వాటర్ చూడండి ఫ్రెండ్స్, పైకి ఉంది. మ్యాక్సిమం లెవెల్కి పోతే వాటర్ ఉంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇవంతా నేను చుట్టూరు సరౌండింగ్ అంతా క్లీన్ చేయాలి. సో ఈ గడ్డి, సో దీన్ని ఏమంటారంటే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఏదో అంటారు ఫ్రెండ్స్, నేను మర్చిపోయా, ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. సీక్ కంపులు అంతా ఉంది. సో ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇవంతా క్లీన్ చేశాక నేను చూపిస్తే ఎలా ఉంటుందని. సో రేపు నుంచి వచ్చి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో డైలీ క్లీనింగ్ అనేది చేసి, అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక వాల్ మరి ఉంది కదా, ఒకప్పుడు అదే బోర్ రూమ్ ఉంది. సో అక్కడి నుంచి మోటార్ పెట్టి వాటర్ అనేది ఫీల్డ్కి వదులుతున్నారు, చెరుకు తోట అవంతా నాటినప్పుడు. సో జస్ట్ ఇప్పుడు అలా ఎంటీగా ఉంది. సో అది వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి. సో అవంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేశాక నీట్గా కనిపిస్తుంది సరౌండింగ్స్ అంతా. సో ఇవంతా క్లీన్ చేశాక ఫైనల్గా బావిలో ఈత కొడితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే పాముని చూసాను, చూపిస్తాను నేను మీకు కూడా. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడ పాము అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, సో పాము అయితే ఈ హోల్స్లో ఉన్నది, హోల్స్లో నుంచి బయట తిరుగుతున్నది. సో జాగ్రత్తగా ఉండాలి బావిల దగ్గరికి వచ్చినప్పుడు. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలామంది చెప్తుంటారు పాము చెవులు అనేసి, ఎవరైనా ఎక్కడైనా ఇట్లా చిటికేసి పిన్ సౌండ్ వస్తే ఇక్కడ పాము చెవులు అంటారు కదా. సో అది పాము చెవులు కాదు, పాముకి అసలు చెవులే ఉండదు. ఆ విషయం మీరు ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి. సో పాముకి చెవులు ఉండదు, బట్ ఎవరైనా నడుస్తుంటే మా స్టెప్స్ అనేది ఉంటుంది కదా, మనం నడిచే నడక ఉంటుంది కదా. సో ఆ నడక వచ్చేసి కింద భూమి పైన మన కాలు అడుగు పడినప్పుడు, సో ఇలా భూమి పైన మన కాలు అడుగు పడినప్పుడు, సో ఆ అడుగు తను ఫీల్ అవుతుంది, స్నేక్స్ అనేది ఫీల్ అవుతుంది. సో ఎవరు ఎక్కడొస్తున్నారు, ఎంత డిస్టెన్స్లో ఎవరు వస్తున్నారు అనేసి అది ఫీల్ అవ్వగలదు స్నేక్స్. సో పాము చెవులు అంటారు కదా, ఎవరైనా ఏమన్నా చెప్తే వింటుంటే వానికి పాము చెవులు, వీనికి పాము చెవులు అంటారు కదా, అది తప్పు. పాముకు చెవులు అనేది ఉండదు. సో జస్ట్ అది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తున్న ఫీల్డ్ పైన, సో అక్కడ ఎక్కడన్నా పాము ఉందనుకో, ఓకే ఇక్కడ ఎవరో వస్తున్నారు అనేసి తనకు ఫీల్ వస్తుంది. సో పాము ఎవరికి హాని చేయదు ఫ్రెండ్స్, మనము పాముకి ఎక్కడ హాని చేస్తామనేసి పాము వచ్చేసి భయంతో పరిగెడుతుంది. ఆ టెన్షన్లో ఎవరు ఏం చేస్తారో తెలియదు. సో దయచేసి మీరు ఎప్పుడన్నా పాములు చూసింటే పాములు ఏం చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎంత చెత్త ఉంది చెట్లంతా. సో అవంతా క్లీన్ చేయాలి. సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది లేట్ పడుతుంది. సో నేను నా చేతనైనంత వరకు, నా వల్ల అయినంత వరకు రేపు వచ్చి సరౌండింగ్ మొత్తం క్లీన్ చేయబోతున్నాను. సో మొత్తం క్లీన్ చేశాక చూద్దాం ఎలా వస్తుంది అనేసి. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇదంతా మన ఫీల్డ్ ఫ్రెండ్స్, ఎంటీగా ఉంది. సో త్వరలోనే ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకున్నా, ఏదంటే లైక్ కొబ్బరి తోటనైతే స్టార్ట్ చేయబోతున్నాం త్వరలోనే. త్వరలోనే అంటే టైం పడుతుంది, ఇప్పుడే కాదు, చాలా టైం ఉంది. సో అంతవరకు ఎంటీ ఫీల్డ్ ఉంది. సో అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోకి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.